హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారో బాగున్నారా? సో మేము కూడా బాగున్నాం. సో దీపావళి సందర్భంగా క్యాంపింగ్ వీడియో చేయడానికి అయితే వెళ్తున్నాను. సో బ్యాగ్, లగేజ్, సిలిండరు విత్ కెమెరామ్యాన్ ఖలీల్ బాసా. ఇప్పుడు మేము వెళ్ళబోయే లొకేషన్ వచ్చేసి ఒక కొండ ప్రాంతం ఫ్రెండ్స్. సో ఎత్తైన కొండపైన క్యాంపింగ్ అయితే వేయడానికి బయలుదేరాము. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేసుకోండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఈ కొండపై నుంచి అలాగే టాప్ సెక్షన్కి అయితే వెళ్ళి క్యాంపింగ్ వేద్దాం అనుకుంటున్నాము. కొండ మొత్తం ఎక్కిన తర్వాత బాగా ఆకలేస్తుంది. సో చూడండి, కురుకురలు మెక్కుతాను. సో ఫ్రెండ్స్, ఒక మంచి వాటర్ ఫాల్ ఉండే లొకేషన్కి అయితే వచ్చేసాము. సో చూడండి, ఫుల్ దాహంగా ఉంది ఇంతసేపు నడిచి.
మన ఒంటరి బిహారీ బ్రో ఇచ్చిన సర్ప్రైజింగ్ గిఫ్ట్ ఇదే ఫ్రెండ్స్. సో ఆ రోజు టెంట్ ఓపెన్ చేసి చూపించాను కదా, ఇదే టెంట్ మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాను. ఇక్కడే ఈ ప్లేస్లోనే మొత్తం టెంట్, క్యాంపింగ్, కుకింగ్ మొత్తం అయితే అరేంజ్ చేసుకున్నాను. సో ఇంకా ఆ కొండలన్నీ ఎక్కి ఈ ప్లేస్ అయితే బాగుంది అనేసి ఇక్కడ సెట్ అయ్యాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడు టెన్ డేస్ రెడీ అయిపోయింది, ఇంకా కుకింగ్ స్టార్ట్ చేద్దాము. సో ఫుల్గా తడిసిపోయాను చెమటతో, వచ్చే వెళ్ళి వాటర్లో ఫ్రెష్ అప్ అవుతాను. ఓకే, సో ఫ్రెండ్స్ ఇప్పుడు మ్యాగీ అయితే ప్రిపేర్ చేద్దాము. సో రాయల్ విహారీ ఈరోజు కుకింగ్ విహారీ. సో మ్యాగీ ఇంట్లో ప్రయత్నించాను అప్పుడప్పుడు, బట్ ఎత్తిపోయేది. ఇప్పుడు ట్రై చేద్దాం ఎలా చేస్తానో ఒకసారి. సో గ్యాస్ అయితే తీసుకొచ్చాము, సిలిండరు. సో నెక్స్ట్ టైము క్యాంపింగ్ చేసేటప్పటికి ఈ సిలిండర్ కాకుండా చిన్న సిలిండర్ అయితే ఆర్డర్ చేశాను, పోర్టబుల్ సిలిండరు. సో అదైతే మనకు చాలా బెస్ట్. ఇది మోసుకొని రావడానికి మామూలు ఈ లగేజ్ ఇదంతా మోసుకొని రావడానికే దోలు తిరిగిపోతుంటే, మళ్ళీ ఈ సిలిండర్ మోసుకొని రావడానికి ఇంకా దోలు తిరిగిపోతుంది. సో చాలా ఇబ్బందిగా ఉన్నది. సో నెక్స్ట్ టైం అయితే పోర్టబుల్ అయితే క్యాంపింగ్ స్టవ్ అయితే తీసుకున్నాము. సో ఇంకా ఈరోజు ఇద్దరు రావడానికి కారణం కూడా ఈ స్టవ్ ఇదంతా లగేజ్ ఉంది కాబట్టి, లేకుంటే సింగిల్గానే వచ్చి షూట్ చేసేవాడిని. సో చూద్దాము. బాగున్నారా వాళ్ళు? ఆ అందానికి, ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అంటే అది, ఎందుకంటే ఆ స్మార్ట్ ఎవరికి లేదు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నాకు ఒక డౌట్ అయితే వచ్చింది. సో ఇంటికాడ ఉంటే గ్లాస్తో వాటర్ వేసుకోగలుగుతాను, బట్ ఇక్కడ గ్లాస్ అయితే తెచ్చుకోలేదు, ఐడియా లేకపోయి హౌ ఇప్పుడు కప్స్ వాటరు మొత్తం కన్ఫ్యూజన్గా ఉన్నది. సో చూడాలి ఎలా అనేసి, ఎలా వేసుకున్నామని. సో మొత్తం మ్యాగీలు అయితే తెచ్చుకున్నాము. స్టవ్ అయితే ఆన్ చేద్దాం. ఆన్ అయితే అయిపోయింది. సో చాలామంది చెప్తుంటారు కొండలలో మ్యాగీ చేసుకుని తింటేనే ఎంజాయ్ అని. సో చికెన్ కూడా చేసుకుని తింటే ఎంజాయ్. నెక్స్ట్ టైం చికెన్ ట్రై తిందాం. సో వాటర్ అయితే బౌలింగ్ పెట్టాం. వాటర్ బౌలింగ్ అయ్యేంత వరకు మాట్లాడుకుంటుందండి. బిస్కెట్ తిందాం వాటర్ బౌలింగ్ అయ్యేంత వరకు. ఆగలేసాను. గుడ్ బెస్ట్. రెండు కూడా చూడాలి కదా, రెండు కూడా చూస్తాం. సో ఒకసారి టెంట్ లోపలికి ఒకసారి లుక్ వేసుకోండి. సో ఫ్రెండ్స్, వాటర్ అయితే బౌలింగ్ అయితేనే మ్యాగీ అయితే తీసేసేద్దాము. ఈ వీడియో వేసాక మా అమ్మ అంటుంది, మరే ఇంట్లో ఏమైనా చేయరా అంటే చేయవే నా కొడుక, కొండలలో అడవులలో వేసుకొని తింటాను కదరా అని. నిజమే కదా. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోకి వచ్చే టెన్షన్లో అన్నీ మర్చిపోయా. ప్లేట్లు బయట తీసుకున్నాం అనుకున్నాం, టెన్షన్లో అది మర్చిపోయాను. ఈ స్పూన్ తీసుకున్నాం అనుకున్నాం, స్పూన్ మర్చిపోయాను. జస్ట్ ఈ స్పూన్లతోనే ఇప్పుడు మ్యాగీ అయితే ఉండాలి. మూడు చాలా వేసాను.
నీళ్ళు వేయాలని కొద్దిగా. ఫ్రెండ్స్, ఇడు కుకింగ్లో బాగా ఎక్స్పర్ట్ మా ఫ్రెండ్. సో బాగా చేస్తాడు. చికెన్ కర్రీ అయితే సూపర్ వండుతాడు. నెక్స్ట్ టైం అంతోనే చికెన్ కర్రీ సో నెక్స్ట్ టైము వీటితోనే చికెన్ కర్రీ వండేసి తినాలి. సో ఇప్పుడు మ్యాగీ వండుతున్నాము. అది సగం అట్లా సగం ఇట్లా అవుతుంది. ఎట్లా అవుతుందో అర్థం కావడం లేదు. మొత్తానికైతే ఎట్టున్నా కూడా తినేయాలి. తినేద్దాం, ఆకలి వేసేస్తుంది. ఈ నూడిల్స్ తిన్నట్టే మనము. సో వాడు ఏమంటున్నాడంటే వాటర్ ఎక్కువ పడినాయి అంటున్నాడు. నేను ఏమంటున్నానంటే కరెక్ట్ సరిపోతుంది అంటున్నాను. కానీ ఎక్స్పర్ట్ వాడు, పైగా మ్యారీడ్ ఫెలో, పెళ్ళి అయింది మనవానికి. వానికి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. చూద్దాం వాడు గెలుస్తాడా నేను గెలుస్తాడా మ్యాగీలో. వెయిట్ అండ్ సీ. సో ఫ్రెండ్స్, మ్యాగీ అయితే రెడీ అయిపోయింది. రండి తిందాము. సో కుకింగ్ బై ఖలీల్ బాషా అయితే రెడీ చేసేసాడు. సో ఫ్రెండ్స్, ప్లేట్ తెచ్చుకోలేదు, డేక్షాలోనే తినేస్తున్నాము. డేక్షాలో విందు, డేక్షాలో మ్యాగీ విందు. బాగున్నది కదా. సో అంతా తొందరగా అయిపోయింది. సో ప్లేట్లు అయితే మర్చిపోయాము. ఇప్పుడు డేక్షాలోనే తినేస్తాము, ఏం కాదు. సో ఇదండి ఫ్రెండ్స్, ఫస్ట్ మీరు తినండి, తర్వాత నేను తింటాను. తినేసారా? సో పర్లేదు ఫ్రెండ్స్, మా కలీలు బాగానే ఎక్స్పీరియన్స్ బాగానే చేశాడు. ఎంతైనా మ్యారీడ్ పర్సన్ కదా, ఆ మాత్రం ఎక్స్పీరియన్స్ ఉండకుండా ఎట్టా ఇంకా లేలో. సో ఫ్రెండ్స్, మ్యాగీ అయితే తినేసాము. సో ఇప్పుడు కొద్దిసేపు రెస్ట్ అయితే తీసుకుంటాము. ఇక నైట్ అవుట్ అయితే ఫైర్ క్యాంప్ ఆన్ చేసి తర్వాత వీడియో ఆన్ చేస్తాను. సో ఇప్పుడైతే కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటాను. ఫుల్గా నడిచి ఫుల్ టైర్డ్ అయిపోయాను. చాలా గ్యాప్ వచ్చింది, ఇంత కొండలెక్కి చాలా రోజులు అయిపోయింది కదా, ఫుల్ టైర్డ్ అయిపోయాను. సో కొద్దిసేపు రెస్ట్ తీసుకునేసి తర్వాత వీడియో ఆన్ చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఇంకా బ్యాడ్ ఇన్సిడెంట్స్ ఏంటంటే, సో మాకు ముందు వచ్చేసి ఒక ఫారెస్ట్ కానిస్టేబుల్ ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళు వచ్చేసి ఆఫీసర్ సార్, పెద్ద ఆఫీసర్ సార్కి అడగాలి అది అని చెప్పారు. సో మేము ఏం లేదు సార్, మా ఇట్లా క్యాంపింగ్ చేసుకుంటాం అది అని రిక్వెస్ట్ చేసుకుంటే, సో సరే వెళ్ళండి, ఒకవేళ సార్ వచ్చి ఒప్పుకుంటే అక్కడే ఉండండి, నైట్ స్టే చేయండి, లేకుంటే వచ్చేయాలి అని చెప్పారు. సర్లే అని చెప్పాము. సో మ్యాక్సిమం ఈరోజు పండగ కదా, ఈరోజు దివాళీ, 4వ తేదీ రికార్డ్ చేస్తున్నాము ఈ వీడియో. సో ఎవరు రారులే అనుకున్నాము, బట్ వాళ్ళు పెద్ద సార్ అయితే వచ్చారంట. సో వచ్చి ఇలా చెప్పినంటే వినలేదంట వాళ్ళు. సో మొత్తం ఇది ఒక రిస్ట్రిక్షన్ ఏరియా ఫ్రెండ్స్, సో ఇక్కడికైతే వెళ్ళకూడదు, అలా ఉండకూడదు అది అనేసి చెప్పారంట. సో మాకు మ్యాక్సిమం వాళ్ళు చాలాసార్లు ట్రై చేశారు. సో మేము సిగ్నల్ కోసం ఏమైనా తగులుతుంది అలా ఇలా వెళ్ళినప్పుడు మెసేజ్ వచ్చింది. సో అప్పుడు వాళ్ళు మెసేజ్ అయితే పెట్టేశారు, వచ్చేయండి, రిటర్న్ వచ్చేయండి, ఆఫీసర్ ఇస్తున్నారు అది అనేసి. సో ఇంకా మేము క్యాంపింగ్ అయితే క్యాన్సిల్ అయిపోతుంది ఫ్రెండ్స్, వెళ్ళిపోతున్నాము. మ్యాక్సిమం నైట్ ఉండాలి,
అనే ఉద్దేశంతోనే నైట్ టైం చేస్తున్నాను అనే హ్యాపీనెస్తో ఫస్ట్ టైం నైట్ క్యాంప్ కాబట్టి వచ్చాను. బట్ ఫస్ట్ టైమే చేదు అనుభవం అయితే జరిగింది. నెక్స్ట్ టైము ఎక్కడైనా మంచిగా ఫుల్ పర్మిషన్ తీసుకునేసి నైట్ మొత్తం ఉండి వీడియో షూట్ చేస్తాను. సో ఈ వీడియో అయితే ఇంతటితో అయితే ముగిస్తాను ఫ్రెండ్స్. సో మిమ్మల్ని డిసప్పాయింట్ చేశాను. సో మీకంటే ఎక్కువ నేను కూడా డిసప్పాయింట్ అయ్యాను. ఐఎమ్ సారీ ఫ్రెండ్స్.